నమస్కారం అండి. అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్ వీడియోస్. మనం లలితా సహస్రనామ స్తోత్ర నామాల ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా! శ్రీమాత్రే నమః. కానీ అంతకంటే ముందుగా మీరు గనక మన ఛానల్‌ని మొదటిసారి చూసి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి, హైప్ ఇవ్వండి. దయచేసి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం మాత్రం చేయండి. శ్రీమాత్రే నమః. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. 997 నామము శ్రీమత్ త్రిపుర సుందరి. 8 అక్షరముల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు శ్రీమత్ త్రిపుర సుందరియాయ నమః అని చెప్పాలి. శ్రీమత్ శ్రీయుక్తమైన త్రిపుర, త్రిపుర సమానిత్వమైన సుందరి, సుందర స్వరూపిణి. ఈ నామంలో అమ్మవారికి చెప్పబడిన విశేషణాలు చాలా ముఖ్యమైనవి. ఏ విధంగా చూసినా, ఎప్పుడు ఎలా చూసినా మంగళకరంగాను, శుభప్రదంగాను, వైభవోపేతంగాను ఉండే లక్షణాలని శ్రీమత్ విశేషణము సూచిస్తుంది. త్రివిధములుగా ఉండే త్రిగుణ, త్రిలోక, త్రిస్థాయి, త్రికాల, త్రిశరీర, త్రినాడి, త్రికుట, త్రివరద, త్రివేదాది వర్గాలకు సంబంధించిన విషయాల సమన్వయాన్ని త్రిపుర విశేషణం సూచిస్తుంది. లోకాతీతమైన, ఆహ్లాదకరమైన, అనిర్వచనీయమైన, అపూర్వమైన రూపవైభవాన్ని సుందరి పదము సూచిస్తుంది. ఇలా ఉత్కృష్టమైన విశేషణలతో కూడా ఉండే అమ్మవారిని, ఆ అమ్మవారికి సంబంధించిన శ్రీ విద్యను సరియైన పద్ధతిలో ఉపాసించిన వారి జన్మ సార్థకమై జీవితము శ్రీమంతమవుతుంది. ఈ శ్రీమత్ త్రిపుర సుందరి పదాలో శ్రీమత్ శబ్దము సత్యమును, త్రిపుర శబ్దము శివమును, సుందరి శబ్దము సుందరముగాను కూడా సూత్రప్రాయంగా తెలియజేస్తాయి. కాబట్టి సత్య, శివ, సుందర లక్షణాలతో ఉండే అమ్మవారిగా ఈ నామాన్ని దర్శించి ఉపాసించవచ్చు. ఈ శ్రీమత్ త్రిపుర సుందరి నామస్మరణతోనే ఈ లలితా సహస్రనామ వివరణ 4 భాగాల గ్రంథాలు ప్రారంభమయ్యాయి. 1 శ్రీయుక్తమైన త్రిపుర సంబంధమైన సుందర స్వరూపిణి, 2 సత్య శివ సుందర సమానిత్య స్వరూపిణి అని ఈ నామానికి అర్థాలు. శ్రీమాత్రే నమః. 998 నామము శ్రీ శివ. 3 అక్షరముల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు శ్రీ శివాయ నమః అని చెప్పాలి. శ్రీ ఆశ్రయించుకొని ఉన్న శివ, శివస్వరూపిణి. ప్రతివారు తమ పేరు ముందర శ్రీ అని పెట్టుకొని సంతకం చేయాలి అనే సాంప్రదాయం కూడా ఉండేది మన దగ్గర. అయితే ఇలా చెప్తే ఈ శ్రీ అనేది తమ గొప్పతనానికి, గౌరవానికి సంబంధించిన పదంగా ఉపయోగించేవారేమోనని మాత్రం అపార్థం చేసుకోకూడదు. శ్రీ అన్న, శ్రీమత్ అన్న ఆ సర్వేంద్రయామిని ఆశ్రయించుకొని ఉన్నా అని అర్థం. నిజమేగా మరి. ప్రతి జీవి సర్వేంద్రయామిని ఆశ్రయించుకునేగా జీవించేది. అలాగే ఈ లలితా స్తోత్రంలో వచ్చే ప్రతి నామానికి కూడా శ్రీ ముందు పెట్టుకొని శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి, శ్రీ చిదగ్నికుండ సంభూత, శ్రీ లలితాంబిక అనే విధంగా చదువుకోవటం కూడా ఒక పద్ధతి. విష్ణు సహస్రనామంలో అయితే ప్రతి నామానికి చివర అభిరక్షతో అని చెప్పడం ఒక పద్ధతి. ఎందుకంటే ఆ సహస్రనామ స్తోత్రంలో అన్ని నామాలు చెప్పిన తర్వాత చిట్ట చివరకు అభిరక్షతో అని క్రియాపదంతో స్తోత్రం పూర్తి అవుతుంది. ఈ అభిరక్షతో క్రియాపదాన్ని ప్రతి నామానికి చివర చేర్చి విశ్వం అభిరక్షతో విష్ణు అభిరక్షతో షట్కారో అభిరక్షతో వాసుదేవ అభివక్షత్ అనే విధంగా చదువుకోవటం కూడా ఒక పద్ధతి. ఈ లలితా సహస్రనామ స్తోత్రంలో నిండా మంత్రత్వము ఉంది. అయితే ఈ మంత్రత్వము శ్లోకాల్లో ఉన్నంతగా ప్రతి నామాన్ని విడివిడిగా చేర్చి చెప్పడంలో ఉండకపోవచ్చు. ఈ స్తోత్ర ప్రారంభంలోని నామము శ్రీమాత, స్తోత్రం చివర్లో వచ్చే నామము శ్రీ శివ అంటే మొదటి నామము మాతకు సంబంధించినదైతే ఈ చివరి నామము శివకు సంబంధించినదిగా ఉంటుంది. అంటే జగత్తుకు మాత, పితృలైన వారి మధ్య ఈ స్తోత్రము ఇమర్చబడిందన్నమాట. బయట ఉన్న ఆకాశ స్వరూపుడైన పరమాత్మ దహరాకాశంలోంచి తొంగి చూస్తున్నట్లు ధ్యానం చేయాలి అని ఈ స్తోత్ర పారాయణంలో ఉంటుంది. అయ్యవారి
నామము శివాలో అమ్మవారి నామము శివ ఇమిడి ఉండదు. కానీ అమ్మవారి నామమైన శివ ప్లస్ ఆలో అయ్యవారి నామమైన శివ కూడా ఇమిడి ఉంటుంది. అలాగే అజ్ఞానంలో జ్ఞానం ఇమిడి ఉంటుంది. కానీ జ్ఞానంలో అజ్ఞానం ఇమిడి ఉండదు. అమ్మవారి భౌతిక స్వరూపము అజ్ఞానానికి శక్తి, జ్ఞానానికి సంబంధించినవి కాబట్టి నామపరంగాను రూపపరంగాను కూడా అమ్మవారిలో అయ్యవారులు ఉంటారు. కానీ అయ్యవారిలో అమ్మవారు ఉండదని ఈ విశ్లేషణ వివరిస్తుంది. ఇంకా విపులంగా చెప్పాలంటే ఎప్పుడైనా నామరూపాలు రెండు ఆ విద్యకు అజ్ఞానానికి సంబంధించినవేనని, అయితే ఆ ఇద్దరి నామాలు రూపాలు వేరువేరుగా ఉన్నట్లు అనిపించిన తత్వతః ఇద్దరు ఒకటే అని గ్రహించాలి. అలా గ్రహించడమే నిజమైన జ్ఞానం. శరీరాన్ని స్వీకరిస్తే సోహం ఉంటుంది, శ్వాసం ఉంటుంది. కాబట్టి శరీరాన్ని త్వజిస్తే ఓం ఉంటుంది. సకార హకార సూచిత ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఉండవు. కాబట్టి అంటే ఈ ఓం కోసమే శ్వాస, ఆ శ్వాస కోసమే ఊపిరితిత్తులు, ఆ ఊపిరితిత్తుల కోసమే గుండెకాయ, ఆ గుండెకాయ కోసమే నాడులు, నరాలు, కండరాలు, ఎముకలు, అన్నము మొదలైన వాటితో చివరకు ఈ శరీరము. ఇది ఓం నుండి శరీర సృష్టి క్రమము. ఓం అనే శివుని ఆశ్రయించుకొని ఉన్న శ్రీం అనే సృష్టి స్వరూపిణి అయిన అమ్మవారి నామమే శ్రీ శివ. ఆశ్రయించుకొని ఉన్న శివ స్వరూపిణి అని ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చును. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో కనుక మొదటిసారి ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి.